నమస్తే బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ గారితో ఈ వారం బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. తాతాజీ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సో ముందుగా మీకు బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మీకు మణికంఠ గారండి, మీకు అలాగే మీ బీసీఎన్ ప్రేక్షకులందరికీ, మీ సిబ్బందికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, అయితే జాతీయ స్థాయిలో అధికార పార్టీ అయిన బీజేపీకి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి విజయ పరంపర మొదలుపెట్టింది. అయితే ప్రజలు మళ్ళీ ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టడానికి గల కారణాలు ఏంటని భావిస్తున్నారు? అంటే ఈ 2024 ఎన్నికలు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తా ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ఒక నినాదం, అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో దాని అనుగుణమైనటువంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుందని పదే పదే చెప్తా ఉన్నాము. దాని ఆధారంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అలాగే దేశంలో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా కానీ, వారి యొక్క పనితీరు కానీ, వారి యొక్క వివిధ రంగాల్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఆధారంగా దేశంలో కూడా మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడం జరిగింది. అంటే ఇది ఎంత గొప్ప విషయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఒక ప్రధాని ఇంత దీర్ఘకాలికంగా పనిచేయడము, మూడోసారి అధికారంలో రావడం చాలా అద్భుతమైనటువంటి విషయం. దానికి నరేంద్ర మోడీ గారి యొక్క పనితనం, వారి యొక్క దక్షత, దీక్ష ఇవన్నీ కూడా తోడయ్యాయి. వాళ్ళ ప్రజలు ఆ విధంగా నరేంద్ర మోడీ గారిని ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం జరిగింది. ప్రజల యొక్క ఆదరణ కారణంగానే ఇంత పెద్ద విజయం ఇవాళ సంభవించింది మనం కూడా భావించవచ్చు. అయితే నరసాపురానికి భారతీయ జనతా పార్టీకి విడదీయరని అనుబంధం ఉంది. గతంలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి మంత్రిగా కూడా అయ్యారు. ఆ తర్వాత గోకరాజు గంగరాజు గారు నరసాపురం నుంచి ఎంపీగా అయ్యారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులైన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యి భారీ విజయం సాధించారు. సో దీనికి కారణం ఏ విధంగా భావిస్తున్నారు? అంటే రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఇది. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌమ్యులు, అభివృద్ధిని కోరుకునేటువంటి ప్రజానీకం ఈ యొక్క నరసాపురం పార్లమెంట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సంగతి మన అందరికీ తెలుసు. దాని కారణంగానే ఏదైతే కృష్ణరాజు గారు గెలిచినప్పుడు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం, వారు ఈ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ అద్భుతమైనటువంటి ముద్రనేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. తర్వాత రోజుల్లో ఎవరైతే గంగరాజు గారు కానీ, లేకపోతే పెద్దలు కీర్తిశేషులు మాణిక్యాలరావు గారు గెలిచి రాష్ట్ర మంత్రికి ఇక్కడ అయిన సందర్భంలో కానీ స్పష్టమైనటువంటి ఒక అభివృద్ధిని ఈ నరసాపురం పార్లమెంట్ మీద వారు చూపించినటువంటి ఏదైతే నిట్టు తీసుకురావడం విషయంలో కానీ, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉందనేటువంటిది ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన. భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి, భారతీయ జనతా పార్టీ విధానాలకి కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రాంత ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి వారి మనస్తత్వాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇంత పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఇవాళ ఏదైతే మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వర్మ గారిని ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభమై 34 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేశారు భారతీయ జనతా పార్టీలో. ఏ ఒక్క పదవిని ఆశించకుండా తనకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ వస్తుందా లేదా అనే రోజు నుంచి, అంటే మేము నలుగురు ఒక కార్యక్రమం చేస్తే మమ్మల్ని ఇతర పార్టీ వాళ్ళు చూసి నవ్వేవారు. వీళ్ళు నలుగురు ఉన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు పెచ్చోళ్ళు అనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఇవాళ ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి వెళ్ళిన సందర్భంలో అంతే పెద్ద అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ శ్రీనివాస్ వర్మ గారికి ఇవ్వడం జరిగింది. వారిని కేంద్ర మంత్రిగా తీసుకున్నారు. ఇవాళ కేంద్ర మంత్రిగా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాకు పంపారు. ఇదంతా కూడా ఈ ప్రాంత ప్రజలు ఏదైతే అభివృద్ధిని కోరుకుంటున్నారో,
ఏదైతే ఒక మంచి వాతావరణం రాజకీయ చైతన్యం ఉందో దాని ద్వారా మాత్రమే సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి అనుబంధాన్ని విడదీరందనిగా నేనైతే భావిస్తాను. అయితే శ్రీనివాస్ వర్మ గారు నరసాపురం పార్లమెంట్ నుంచి దాదాపు 2,70,000కు పైగా ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. ఇంతటి మెజారిటీతో విజయం సాధించడానికి గల కారణాలు ఏంటి? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఎన్డీఏ కూటమికి ఆదరణ రావడం. 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అద్భుతమైనటువంటి సమన్వయంతో ఇవాళ పనిచేసినటువంటి సందర్భం. దాంతోపాటు నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చరిష్మా, ఇవాళ ప్రజల్లో కూడా ఒక నమ్మకం, కూటమి ఆధారంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ఆలోచన. దాంతోపాటు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, అయోధ్య రామ మందిర నిర్మాణం, అది ప్రజల్లోకి చాలా పెద్ద ఎత్తున దూసుకెళ్ళింది. దాంతోపాటు వారు చేసినటువంటి ఏదైతే విశ్వకర్మ యోజన కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్తించారు. గుర్తించిన కారణంగానే ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారికి ఇంత భారీ మెజారిటీని, అంటే ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసిన సందర్భంలో గతంలో ఎప్పుడూ రానటువంటి ఒక అద్భుతమైనటువంటి, అంటే నరసాపురం పార్లమెంట్లోనే ఇది అద్భుతమైనటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీగా నమోదైంది. కాబట్టి దీని తర్వాత కూడా ఎవరు చెరిపేటువంటి పరిస్థితి లేదు. అంత అద్భుతమైన విజయాన్ని ఇవాళ ఈ యొక్క నరసాపురం పార్లమెంట్ ప్రజలు మాకు అందించారని మేము భావిస్తా ఉన్నాం. అయితే ఇంకా రాష్ట్రం విషయానికి వస్తే, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. ఇదంతా వైఎస్ఆర్సీపీకి ఉన్న వ్యతిరేకత ఓటా, లేదంటే కనుక 3 పార్టీలు కలయిక వల్ల సాధ్యమైందంటారు? అంటే దీంట్లో కూడా మనం ఒకటి ఆలోచించాలి. 3 పార్టీలు కలిసిన సందర్భంలో ప్రజలు వాటిని గుర్తించారు, ఆదరించారు. రెండో పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్ని నాశనం చేయడానికి, అన్ని రంగాల్ని పాడు చేయడానికి వారు చూపించినటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి మీద చూపించలేదనేటువంటి బాధ కూడా ప్రజల్లో ఉంది. ఉదాహరణకు చూసుకుంటే ఏ రోడ్డుకి వెళ్ళినా సరే గోతులు గొప్పల కింద ఉన్నటువంటి పరిస్థితిలో నానా అవస్థలు పడినటువంటి పరిస్థితి, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏ విధమైనటువంటి ప్రోత్సాహకము యువతకి లేదు, రైతాంగానికి లేదు. ఇలాగ అనేకమైనటువంటి సమస్యలు ప్రజలు గుర్తించారు, వ్యాపారస్తులకు లేదు. ఇలాంటి సందర్భంలో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఏదైతే పక్షం ఉంటుందో దాని వైపుకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఎన్డీఏ కూటమికి ఇంత భారీ విజయాన్ని, 164 స్థానాలను కల్పించారంటే దాంట్లో అన్ని పార్టీలు, 3 పార్టీలు కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని, ఒక పక్క జనసేన 21కి 21 గెలవడం, భారతీయ జనతా పార్టీ 10కి 8 గెలవడం, ఇవన్నీ కూడా అద్భుతమైన విజయాన్ని ఇచ్చారంటే ఈ 2 వైపులా కూడా ప్రజలు ఆలోచించుకున్నారు. మనం ఒకసారి తప్పు చేశాం, ఈ తప్పును సరిదిద్దుకోవాలనేటువంటి నిర్ణయ విజయం అనేటువంటిది మా యొక్క ఆలోచన, భావన. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అధికారంలో ఉంది. సో ఇప్పుడు మీరు జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేద్దామని ముందుకు వెళ్తున్నారు? జిల్లాని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ హైవే కనెక్టివిటీని, అనేకమైనటువంటి కొత్త హైవేలను తీసుకురావడానికి ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే ఈ యొక్క షిప్పింగ్ హార్బర్ అనేటువంటి, ఫిషింగ్ హార్బర్ అనేటువంటి ఉందో దాన్ని కూడా నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వశిష్ఠ వారధి నిర్మాణం జరగాల్సి ఉంది. అలాగే కోనసీమ నరసాపురానికి సంబంధించిన రైల్వే లైన్ ఏదైతే ఉందో, కోటిపల్లి నరసాపురం రైల్వే, దాన్ని కూడా కనెక్టివిటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ మధ్యనే మనం వింటా ఉన్నాం, విమానాశ్రయం కూడా ఈ జిల్లాకు రాబోతా ఉన్నదని. అలాగే రైల్వేకి సంబంధించిన పనులు అనేకమైన, వందే భారత్ రైళ్లు కానీ, ఇవన్నీ కూడా కనెక్టివిటీ పెరగబోతా ఉన్నది జిల్లాకి. దాంతోపాటు అనేక కొత్త అవకాశాలు, పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. మా శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది, మీరు స్థలం ఎక్కడైనా చూపిస్తే భారీ పరిశ్రమలను కూడా జిల్లాకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. దాంతోపాటు వారి శాఖ ఏదైతే భారీ పరిశ్రమల శాఖ ఉందో దాని నుంచి అనేక సిఎస్ఆర్ ఫండ్స్, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో అది జిల్లాలో పెద్ద ఎత్తున చేయాలని వారు నిర్ణయం తీసుకోవడం, ఆ విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఒక అవగాహన ఉన్నటువంటి కేంద్ర మంత్రికి ఈరోజు మనకు లభించడం జరిగింది. మేము ఆకివీడు వెళ్తున్న సందర్భంలో ఉండిలో ఉన్నటువంటి ఆర్ఓబి ఎందుకు ఆగిపోయింది, అదే రైల్వే బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయిందనే దాని మీద వారు వివరణ తీసుకోవడం, వెంటనే హైవే అధికారులను కూర్చోబెట్టి దీనికి ఎందుకు దేని కారణంగా ఇది ఆగిపోయిందని వారు ఎంక్వైరీ చేయడం, వారికి డైరెక్షన్ ఇవ్వడం, దాన్ని వెంటనే పూర్తి చేయాలంటాం.
ఇవాళ రోడ్ల పరిస్థితిని కూడా ఎక్కడికక్కడ సమీక్షించడం, రోడ్లు మళ్ళీ నిర్మాణం చేయాలని వారు నిర్ణయం తీసుకోవడం, అలాగే ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి కానీ సమస్యలను కానీ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం, డిఆర్ఎం గారితో వారు ఒక సమీక్షా సమావేశం నిర్వహించడం, ఈ జిల్లాకి సంబంధించి ప్రయోజనాలు ఏ విధంగా రైల్వే నుంచి వస్తాయో వాటన్నిటినీ తీసుకురావడానికి ఆ సమావేశం ద్వారా వారు ముందుకెళ్ళడం, ఈ విధంగా ఏదైతే ఈ అన్నిటినీ కలుపుకుని జిల్లాని అభివృద్ధి చేయాలి, జిల్లాని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం నుండి రాష్ట్రానికి ఏ ప్రాజెక్టుల్లో నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది? అన్ని ఏదైతే ఈ రాష్ట్రానికి అవకాశం ఉందో ఆ అన్ని ప్రాజెక్టులు కూడా, ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఉంది, దానికి సంబంధించిన నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ముందుకు వచ్చింది. అలాగే అమరావతి ఉంది, దానికి సంబంధించి, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి మనకి, ఆ కారిడార్స్ కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. దాంతోపాటు కేంద్రమే మౌలిక వస్తువులు కల్పించడానికి హైవేలు కానీ రైల్వేలు కానీ ఇలా అన్నిటినీ కూడా నిధులు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంది. ఏదైతే కేంద్రం ఇచ్చే సహాయాన్ని అందుకునేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఇంతకు ముందు లేని కారణంగా ఇవన్నీ కూడా ఆగిపోయాయి. మన ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇప్పటి వరకు ముందుకు పట్టాలు ఎక్కలేదంటే కేవలం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా తప్ప కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల కాదు. పోలవరం సరిగా జరగట్లేదంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం వల్ల కాదు, ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నిధులు రాలేదని మనందరం కూడా ఆలోచించాలి. కాబట్టి ఏ రంగం నుంచి ఇక్కడ అవకాశం ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది. మనం తెచ్చుకుని అభివృద్ధి చేసుకునేటువంటి ఆ పని మన చేతిలో ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంది. ఏ ఒక్క పథకమైనా సరే, ఏ ఒక్క ఫండ్ అయినా సరే, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా సరే తెచ్చుకునేటువంటి సత్తా ఉన్నటువంటి ఇవాళ వ్యక్తులు ఉన్నారు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా ఇవాళ రాష్ట్రానికి కేంద్రం సక్రమంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వాటిని వినియోగించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. సరే, అయితే ఇంక జిల్లాలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉందని భావిస్తున్నారు? ఈ కూటమి యొక్క ఏదైతే సమన్వయం ఉందో ఇది ఎన్నికల సమయంలో చాలా అనుమానాలకి తావిచ్చింది. ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయడం, కార్యకర్తలు పనిచేయడం అనేటువంటి సాధ్యం కాదని చాలామంది అనుకున్నారు. ఈ మూడు పార్టీల మధ్యన ఒక సమన్వయం కుదరదు అనుకున్నారు. కానీ ఈ జిల్లా వరకు చూస్తే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ గారు, కేంద్ర మంత్రి కానీ, పెద్దలు పాక సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కలిసి పనిచేయాలనేటువంటి యొక్క కార్యకర్తల యొక్క మనోభావాల ఆధారంగా కానీ అద్భుతమైనటువంటి సమన్వయం జిల్లాలో జరిగింది 2024 ఎన్నికల్లో. దాని ఫలితమే మనం ఈ జిల్లాలో చూసాం. ఎందుకంటే 7 సీట్లు గెలవడం కూటమి, అలాగే దాంతోపాటు ఎంపీగా శ్రీనివాస్ వర్మ గారు గెలవటం అనేది. ఎన్నికల తర్వాత చూసుకుంటే, ఎన్నికల తర్వాత కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నారో వారందరూ కూడా మా కార్యకర్తలను కానీ, లేకపోతే జనసేన కార్యకర్తలను కానీ, తెలుగుదేశం కార్యకర్తలను కానీ అద్భుతమైనటువంటి సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమంలో కానీ, లేకపోతే ఈ పెన్షన్ వితరణ కార్యక్రమం, ఇలాంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ముగ్గురు కలిసి, మూడు పార్టీల కార్యకర్తలు కలిసి వాళ్ళ ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నారు. వాటిని వితరణ చేసే విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ. దాంతోపాటుగా ఇటీవల శ్రీనివాస్ వర్మ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో ఎన్నికల్లో పనిచేసినటువంటి మూడు పార్టీల కార్యకర్తలను కలిసి వారికి భరోసా ఇచ్చి వారితో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం కల్పించే విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఉండికి సంబంధించినటువంటి సమావేశాన్ని నిర్వహించాం. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు, శ్రీనివాస్ వర్మ గారు, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దానికి కూడా పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడం జరిగింది. కార్యకర్తలకు అండగా నిలబడతామని, అలాగే కార్యకర్తలు ఏదైతే ఇంతకు ముందు తమ ప్రాంతంలో కోల్పోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేదానికి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని, ఈ యొక్క రెండు ఏదైతే శాసనసభ్యులు కానీ, ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ వారికి హామీ ఇచ్చే విధంగా చేసినటువంటి ఆ సమావేశాలు జిల్లా అంతటా నిర్వహిస్తాం. అన్ని అసెంబ్లీల్లో నా కార్యక్రమాలు నిర్వహిస్తాం. కార్యకర్తలకు అండగా నిలబడతాం. ఇవాళ ఏదైతే సమన్వయం కింద కొనసాగుతుందో పై నాయకుల్లో కూడా అదే సమన్వయం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 3 నెలలే అవుతూ ఉంది. అయినప్పటికీ ఏదైతే ప్రతి ఒక్క రంగాన్ని కూడా ఏ విధంగా మళ్ళీ పునర్నిర్మించాలి, ఎందుకంటే గత ప్రభుత్వం డ్యామేజ్ చేసి వెళ్ళిన సందర్భంలో
ప్రతి ఒక్క అంశాన్ని ఏ విధంగా దాన్ని మళ్ళీ మాడిఫై చేసి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం కల్పించినటువంటి ఇబ్బందులు పంచాయతీరాజ్ శాఖలు ఇవాళ ఏదైతే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతూ ఉన్నారు, అలాగే ఐటీకి సంబంధించినటువంటి లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి, మళ్ళీ ఏదైతే అవకాశాలకి ఒక ప్లాట్ఫామ్గా వీటన్నింటినీ మార్చాలి, అన్ని రంగాల్ని మార్చాలనే ఉద్దేశంతో ఇవాళ పనిచేస్తున్నారు. ఇంకా ఇప్పుడే పని ప్రారంభమైంది. అభివృద్ధి కానీ లేకపోతే దాని ఫలితాలు కానీ రాబోయే రోజుల్లో మనం అందుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం. అయితే రాష్ట్రంలో సూపర్ 6 పథకాల అమలు తీరు సాధ్యమే అంటారా? 100% అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఇవాళ జరిగేటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం పేరుతో ఏదైతే అభివృద్ధికి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా మళ్లించి కేవలం ఓట్ల కొనుగోలు కింద సంక్షేమ పథకాన్ని వాడినటువంటి పరిస్థితి. అంటే మీకు ఇంత డబ్బు ఇచ్చేస్తాం కాబట్టి మీరు ప్రభుత్వానికి ఏదైతే నమ్మకంగా ఉండాలి, ప్రభుత్వానికి ఓటేయాలనేటువంటి ఒక చక్రంలో బంధించేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది. ఇవాళ సంక్షేమాన్ని ఇస్తూనే ఏదైతే మధ్యతరగతి, పేద, మహిళ, రైతు వీళ్ళందరికీ సంక్షేమాన్ని అందిస్తూనే మరొక పక్క అభివృద్ధిని చేయాలనేటువంటి ధ్యేయంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి సూపర్ 6 అనేటువంటి సాధ్యమే. సూపర్ 6కి కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం సమకూర్చుకునే దిశలో పనిచేస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ అమలవుతాయని మేము భావిస్తూ ఉన్నాం. సరే, అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ పథకాలు ఇంకా అమలు కాల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమయంలో కరోనా టైంలో కూడా ఏ పథకం కూడా సమయానికి ప్రజలకు అందింది. సో దీని మీద మీరేమంటారు? అంటే ఇందా చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమానికి ఏదైతే వాళ్ళు చేసినటువంటి సంక్షేమ అరాకొర సంక్షేమం ఉందో దానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కానీ, స్కీములకు సంబంధించినటువంటి నిధులు కానీ, పథకాలకు సంబంధించినటువంటి నిధులు కానీ దారి మళ్లించి వాళ్ళు చేసినటువంటి కారణంగానే వాళ్ళ సంక్షేమాన్ని చేయగలిగారు. దాని కారణంగానే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కొరవడింది. ఆ అభివృద్ధి కొరవడిన కారణంగా రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది. ఎక్కడ అభివృద్ధి లేదు, అభివృద్ధి దూరంగా రాష్ట్రం వెళ్ళిపోయింది. కేవలం సంక్షేమం పేరుతో నిధులు మళ్లింపు కానీ ఇవన్నీ చేసినటువంటి కారణంగా ఈ రాష్ట్రం నుండి ఆస్తులు తాకట్టు పెట్టేసినటువంటి దుస్థితి కానీ వీటన్నిటి కారణంగా రాష్ట్రం ఒక విధంగా చిందరవందర అయిపోయినటువంటి పరిస్థితి ఆర్థికంగా. కాబట్టి ఇవాళ ఆర్థికంగా గాడిలో పడిన తర్వాత, ఆర్థికంగా గాడిలో పెట్టిన తర్వాత ఈ అన్ని పథకాలని ఏదైతే రాబోయే రోజుల్లో కొనసాగించే దిశగా ఒక సరైనటువంటి సక్రమమైన పద్ధతిలో కొనసాగించాలి, కంటిన్యూటీ చేయాలంటే రేపొద్దున రాష్ట్రము నష్టపోకూడదు, అలాగని ప్రజలు నష్టపోకూడదు, ఈ సంక్షేమాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలు నష్టపోకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దాని దిశగా ఆలోచన చేస్తున్న దిశలోనే కొంచెం లేట్ అవుతుంది. ఇంతవరకు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు కూడా వెంటనే పెట్టినవి కాదు, 6 నెలలు, సంవత్సరం తర్వాత ప్రారంభించిన పథకాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు అలాంటి పొరపాటు జరగకుండా ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో జరగాలంటే దీని మీద ఒక సునిశ్చితమైనటువంటి ఆలోచన చేసి సక్రమంగా అందరికీ అందించాలి, పేర్లలుగా అభివృద్ధిని కూడా చేయాలనే దిశగా ఆలోచన జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ వెనకబడింది. కాబట్టి లేకపోతే ఇప్పటికే అమలు చేసేటువంటి ఆ విధంగా ఓట్ల కోసం అమలు చేయాలంటే ఇప్పటికే అమలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ కూడా రాష్ట్రం ఏమీ ఒక అద్భుతమైన స్థితిలో లేదు. ఒక పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ తోటి ఇవాళ వరదలు కానీ, అతివృష్టి వల్ల వచ్చిన వరదల వల్ల కానీ ఇవాళ రాష్ట్రం ఇవాళకి కష్టాల్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అభివృద్ధి ద్వారా దాని ద్వారా సంక్షేమం చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లాలనేటువంటి ఇవాళ ఉన్నటువంటి ఆలోచన. అయితే గతంలో కేంద్ర పథకాలకి రాష్ట్రం తన సొంత పేరు పెట్టుకుని పేర్లు మార్చి అమలు చేస్తుందని చెప్పేసి విమర్శించారు. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడు ఆ పథకాలకి నిర్దేశించిన పేర్లోనే అమలు అవుతున్నాయంటారా? అంటే అప్పుడున్న దుర్మార్గం ఏంటంటే గత ప్రభుత్వ దుర్మార్గం కేవలం పథకాల యొక్క పేర్లు మార్చడమే కాదు, పథకాల యొక్క నిధులను కూడా తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అంటే ఒక పక్క పథకాన్ని పేరు మారుస్తూనే దాని ప్రయోజనాన్ని కూడా ప్రజలకు అందకుండా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ కూటమి ప్రభుత్వం అలాంటి పరిస్థితి ఉండదని మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందేటువంటి వ్యవస్థ ఉంటుంది, పేర్లు కూడా మార్చకుండానే జరిగేటువంటి వ్యవస్థ ఉంటుందని బలంగా నమ్ముతా ఉన్నాం. కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాట్లని గుర్తించిన ప్రజలు ఇవాళ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు.
కాబట్టి ఈసారి అలాంటి పొరపాటు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం రంగులేయడానికే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి. వారి పార్టీ కళల్ని ప్రభుత్వ కార్యాలయాలకు కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి బిల్డింగులకు కానీ వేసి అనేక వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది ఓన్లీ ప్రచారం కోసం. అవాళ ప్రచారం పెంచుతో ఏదైతే తీసుకొచ్చినటువంటి సంస్కరణలన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డి తన తాలూకా ముద్ర వేసుకోవాలనే ఆకాంక్షతో కోరికతో ఒక దురాలోచనతో అవాళ ఆ పథకాలన్నీ తప్పుదారి పట్టించారు. ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం ప్రజల ప్రయోజనార్థమే వినియోగిస్తుంది, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఏ పథకాన్ని పేరు మార్చేటువంటి అవకాశం లేదని మేము భావిస్తాం. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు. సో దానివల్లే రాష్ట్రంలో బీజేపీ ఇంత భారీ విజయం సాధించిందని భావించవచ్చా? 100% పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏదైతే కూటమి ఏర్పాటు చేయడంలో ఉంది, ఇది రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇంత అద్భుతమైన విజయం వెనకాల ఏదైతే పవన్ కళ్యాణ్ యొక్క త్యాగం కానీ వారి యొక్క ఆలోచన కానీ ఉంది. రాష్ట్రం బలపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆ రాష్ట్రంలో ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తరిమేయాలనే ఉద్దేశంతో తన పార్టీ ప్రయోజనాలని, తన కార్యకర్తల నాయకుల ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి ఇవాళ ఈ రెండు పార్టీల్ని అప్పటికే కొంచెం ఎడంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలతో కలిపి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చేయాలనేటువంటి ఆలోచన వారు చేయడం, దాని దిశగా చాలా కృషి చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారని స్వయంగా ఆయనే చెప్పినటువంటి సందర్భం మనం విన్నాం. కేంద్ర ప్రభుత్వం నన్ను మందలించింది అనేక సార్లని, కేంద్ర పెద్దలను మందలించారని చెప్పిన సందర్భం కూడా మనం విన్నాం. తప్పనిసరిగా దీంట్లో వారి యొక్క ఏదైతే త్యాగం ఉందో, ఏదైతే కృషి ఉందో అది మనందరం కూడా గుర్తించాలి. ఇవాళ ఇంత పెద్ద విజయం వెనకాల కూడా జనసేన కార్యకర్తల యొక్క వారి యొక్క కృషి కూడా ఉందని మనం తప్పకుండా ఒప్పుకొని తీరాల్సినటువంటి పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అయితే పార్టీ అభివృద్ధిలో పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించే నార్ని తాతాజీ గారికి భవిష్యత్తులో మంచి నామినేటెడ్ పదవిలో చూడొచ్చని చెప్పేసి భావించవచ్చా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గత 26 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి నేను కేవలం దేశ ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాలు, సమాజ ప్రయోజనము, ప్రజల యొక్క అవసరాలను తీర్చేటువంటి వ్యవస్థలో పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. నన్ను భారతీయ జనతా పార్టీ ప్రతి అడుగులోనూ నన్ను గుర్తించి ఏదో ఒక బాధ్యతను పెట్టి నా చేత పనిచేస్తూనే ఉంది. కేవలం ఏ యొక్క ప్రయోజనం కోరి మేము ఈ పార్టీలో పనిచేయము, ఏ కార్యకర్త కూడా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచనది. కాబట్టి ఏదైతే రేపొద్దున పలానా పదవి కోసం పనిచేయాలనే ఆకాంక్ష కన్నా కూడా పార్టీని ఏ విధంగా పెంచుకోవాలి, ఈ యొక్క జాతీయ ప్రయోజనాలు, జాతీయ భావాలతో మనం ముందుకు ఎలాగెళ్ళాలి, సమాజంలో సేవ ఎలా చేయాలనేటువంటి దాని మీదే ఈ రాజకీయ క్షేత్రాన్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీని అంటే ఒక నిస్వార్థమైనటువంటి పార్టీ, కార్యకర్త ఆధారమైనటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. కానీ పదవి వ్యామోహంతో కానీ, పదవి యొక్క ప్రయోజనాలు పొందాలనేటువంటి దురుద్దేశం కానీ, అలాంటి ఆలోచన కానీ మాకు లేదు. పార్టీ అలాంటి అవకాశం ఇస్తే, పార్టీ అలాంటి వ్యవస్థను మాకు ఏర్పాటు చేస్తే తప్పకుండా దానికి న్యాయం చేసే దిశగా, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేని దిశగా మేము పనిచేస్తాం. 10 మందికి ప్రయోజనం చేసి, 10 మంది ఏదైతే ఈ యొక్క దీన్ని నమ్ముకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేసే దిశగా మేము పనిచేస్తాం. ఆ విధమైనటువంటి కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నానని తెలియజేస్తాను. అయితే స్థానికంగా ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులకు ఎంత శాతం ఉంటుందని భావిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ నామినేటెడ్ పదవులు ఉన్నాయో, లేకపోతే ఇతర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పదవులు ఉన్నాయో, దీని మీద రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటిది ఇప్పటికీ అనుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక సిట్టింగ్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3 పార్టీల పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూర్చుని ఒక ఆలోచన చేసి ఏదైతే క్షేత్రస్థాయిలో కష్టపడి ఇంత విజయాన్ని ఇచ్చినటువంటి కార్యకర్తలకి వారి యొక్క కెపాసిటీస్ని బట్టి, వారి యొక్క పనితనాన్ని బట్టి, వారి యొక్క శ్రమని బట్టి గుర్తించి తప్పకుండా వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం ఇస్తారు. అది వాటా ఎంత స్థాయి ఏంటి అనే దానికన్నా కూడా ఏది వచ్చినా సరే దాన్ని స్వీకరించి దానికి న్యాయం చేయాలనేటువంటిది మా యొక్క ఆలోచన. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా న్యాయం జరుగుతుంది. పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాని దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. అనేక సందర్భాల్లో వచ్చిన ప్రతి సందర్భంలో కూడా జనసేనకి, బీజేపీకి అన్యాయం చేయమని
అటు తెలుగుదేశం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే అనేక మంది నాయకులు కూడా, ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్న శాసనసభ్యులు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క నామినేటెడ్ పదవుల విషయంలో మన కేంద్ర మంత్రి గారు కూడా 2-3 సార్లు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏదైతే రాష్ట్ర పెద్దలతో నేను కూడా మాట్లాడతాను, ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా, అందరికీ సమన్యాయం జరిగే విధంగా, అంటే వారి యొక్క బలాబలాలను బట్టి, వారి యొక్క ప్రాధాన్యతలను బట్టి ఈ యొక్క వాటా అనేటువంటిది చేసే విధంగా నేను కూడా మాట్లాడతాను అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఏదైనా రాబోయే రోజుల్లో మంచి వాతావరణంలో ఇవి పంపిణీ జరగాలి, దీని ద్వారా ప్రయోజనం అందరికీ కలగాలి అనేటువంటిది మా యొక్క ఆలోచన. అదే పార్టీ సభ్యత్వ నమోదు ఏ విధంగా జరుగుతోంది, అలాగే జిల్లాలో పార్టీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎటువంటి కృషి చేస్తున్నారు? అంటే గతం కన్నా కూడా ఈసారి సభ్యత్వం అనేటువంటిది కొంచెం భిన్నంగా నడుస్తూ ఉన్నది. గతంలో సభ్యత్వం ఉన్న పద్ధతికి కొంత మార్పు ఇవాళ జరిగింది. ఆన్లైన్ సభ్యత్వమే చేస్తా ఉన్న సాధారణ సభ్యత్వం బాగా జరుగుతుంది. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. ప్రతి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా కనబడుతూ ఉన్నారు. వారే స్వచ్ఛందంగా అంటే మొబైల్ ద్వారా మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి వారే మొబైల్ ఇచ్చి ఆ ఓటీపీ చెప్పి మేము జాయిన్ అవుతామని చెప్పేటువంటి సందర్భం కనపడతా ఉన్నది. తప్పనిసరిగా పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అవకాశం ఉంది. దాన్ని నేను చాలాసార్లు చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభివృద్ధికి కానీ, లేకపోతే సంక్షేమానికి కానీ, లేకపోతే రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. రాబోయే రోజుల్లో కార్యకర్తలను కూడా, ఏదైతే యువతని ఎక్కువగా ఈ యొక్క పార్టీలోకి తీసుకురావడం ద్వారా, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకురావడం ద్వారా తప్పనిసరిగా పార్టీని బలోపేతం చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క జిల్లాలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక బలమైన శక్తిగా ఎదిగేటువంటి దిశగా మేము కృషి చేసే ప్రయత్నం చేస్తాం. సార్, చివరిగా మా బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం ద్వారా జిల్లా ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు? బీసీఎన్ ఈ యొక్క పార్ట్ 2 ద్వారా ఏదైతే ఉందో ఈ కార్యక్రమం ద్వారా నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే అభివృద్ధిని కోరుకునేటువంటి ఆకాంక్షించే ప్రజలు, ఏ అవకాశం వచ్చినా సరే అందిపుచ్చుకునేటువంటి ప్రజలు, అంటే ఒక ప్రభుత్వ పథకం కానీ, లేకపోతే ప్రకృతి పరంగా వచ్చేటువంటి అవకాశం కానీ వినియోగించుకుని అభివృద్ధి చెందడానికి ఎటువంటి అవకాశం ఉందో తీసుకునేటువంటి ఒక తెలివైనటువంటి ప్రజానికమైనటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ టర్మ్లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. తప్పనిసరిగా మీ అభివృద్ధికి, మీ కుటుంబ అభివృద్ధికి, మీ గ్రామ అభివృద్ధికి ఉండే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి, ప్రజానికం అంతా కూడా. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం రాజకీయ దురుద్దేశాల కారణంగా ఇక్కడ ఎంపీని కోల్పోయాం. ఎంపీ ఈ జిల్లాకి రాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం కోల్పోయినటువంటి సందర్భం. కాబట్టి ఆ డ్యామేజ్ని మనం కవర్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం కల్పించే అవకాశాలను కానీ, లేకపోతే ఇతరత్రా వచ్చేటువంటి అవకాశాలను కానీ దేన్ని కూడా మిస్ చేసుకోకుండా చక్కగా ఒక అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలి, ఆ విధంగా ముందుకు రావాలి. రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. తాతాజీ గారు, ఇంతసేపు మా బీసీఎన్ లీడర్ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా బీసీఎన్ యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి. ఇది ఈ వారం పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాని తాతాజీ గారితో బీసీఎన్ లీడర్ సీజన్ 2 కార్యక్రమం. వచ్చే వారం మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.